ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీకు ప్రతి దానికి కూడా ఈ సమాజంలో ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందికి తగినటువంటి పరిష్కారం ఉందని మీరు నమ్ముతున్నారా? దానికి ఖచ్చితమైనటువంటి సమాధానం సనాతన ధర్మం చెప్తుందని మీకు తెలుసా? సనాతన ధర్మము అంటే ఆచరించదగినటువంటిది, అనాదిగా వస్తున్నటువంటిది, ఎప్పటి నుంచో ఇది పాటించి అందరూ కూడా తరించినటువంటిది. మన తాత ముత్తాతలందరూ పాటించారు. మనకి పాటించే సమయం వచ్చే సమయానికి నాకు సైన్స్ తెలుసు, నేను చూసిందే నమ్ముతాను, లేదంటే ఈ దేవుడు, స్పిరిచువాలిటీ, సనాతన ధర్మం ఇవన్నీ కూడా ట్రాష్, అసలు ఏమీ లేదు, నేనే గొప్ప అనుకునే వాళ్ళకి నేను ఇది చెప్పబోట్లేదు. ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్ముతున్నారో, మిమ్మల్ని ఎవరైతే నడిపిస్తున్నారని, రక్షిస్తున్నారని నమ్ముతున్నారో వారిని ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కార మార్గం ఉంది అని చూపించడం కోసం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మీకు తెలియజేయడం జరుగుతోంది. అసలు ఈ కార్యక్రమం ఏమిటి అంటే, సాధారణంగా మీకు దొరకదు, బయట ఎక్కడా కూడా వీటికి మందులు దొరకవు. ఎందుకు దొరకవు, అసలు ఏమిటి అంటే, మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. దానికి పరిష్కార మార్గం ఎలాంటి దానికైనా సరే ఆధ్యాత్మికంగా నేను మీకు చెప్పగలను. మామూలుగా అంటే మనం బయట దొరికేటువంటి వస్తువుల్ని మన కోసం ఎలా ఉపయోగించుకోవాలితో పాటుగా మనకి దృష్టి దోషం వస్తుంది, లేకపోతే ఇంకేదైనా అనవసరమైనటువంటి వాటిని కూడా ఉపయోగించుకుని మనం చెడుని కోరుకునేటువంటి వాళ్ళని ఎలా ఆపాలి అంటే, మనం మంచిని పొందడమే కాదు, చెడు ఎదురైతే ఏం చేయాలనేటువంటిది కూడా వేదం చెప్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక పక్కకు వస్తాయి. ఇవన్నీ అర్థం అవుతాయి కొంతమందికి, కొంతమందికి అర్థం కావు. ఎందుకంటే వేదము, వేద మంత్రం ద్వారా మన ఇంట్లో కార్యక్రమాలు చేయించుకోవడం మాత్రమే తెలుసు. శంకరాచార్యుల వారు వచ్చారు. శంకరాచార్యుల వారు మనకి ఆది నుంచి కూడా మంత్రము, తంత్రము వాటితో పాటు అనేక రకాలైనటువంటి రహస్యాల్ని, మంత్రాలు అందరూ చదవలేరు. ఈ కలియుగం అంతా కూడా కలిసిమెలిసి ఉంటూనే మనలో మనకి రగిల్చేటువంటి చిచ్చును గురించి ముందుగానే ఆలోచించాడు. స్వార్థము, అహంకారము, భయము, క్రోధము ఇలాంటివన్నీ కూడా 6 రకాలుగా మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ 6 రకాలైనటువంటి దోషాలన్నిటినీ కూడా 6 రకాల మతాలతో, షణ్మత స్థాపనాచార్యులు అంటారు శంకరాచార్యులు. అటువంటి 6 మతాలతో ఆయన అన్నిటినీ కూడా దూరం చేస్తూ మనకి కొన్ని ఇంటి వైద్యాలు, ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక భార్యాభర్తలు చాలా రకాలైనటువంటి మానసిక క్షోభకి గురై ఒకరి అభిప్రాయం ఒకరికి పడక, లేదంటే ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం లేక, లేదంటే ఒకరి విలువని ఒకరు తెలుసుకోలేక అనేక రకాలైనటువంటి భార్యాభర్తల బాధలు పడుతూ ఉంటారు. ఇటువంటి సమాజాన్ని నిర్మించేటువంటి వాటి కోసం ఎక్కడా మందులు దొరకవు. ఓ భార్యాభర్త విడిపోతున్నా, ఓ పిల్లవాడు సరిగ్గా చదవలేకపోతున్నా, లేదంటే ఒక ఇంట్లో అనేక రకాలైనటువంటి దారిద్ర్య బాధలు పడుతూ ఉన్నా, లేదంటే ఒకరికి నచ్చి ఒకరికి నచ్చక ఇంట్లో అన్నీ కూడా సమకూరక ఏదో ఒక రకమైనటువంటి భయాందోళనకి గురై ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అన్ని రకాల ఇబ్బందుల్ని మనం చూస్తూ ఉంటామే తప్ప వాటిని పరిష్కార మార్గాలు వెతకం. ఇలాంటి వాటి కోసమే మీకు ఉపయోగపడబోతోంది. వివాహమైనటువంటి భార్యాభర్తలు సరిగ్గా ఉండటం లేదా, ఉద్యోగం నిలబడటం లేదా, ఉద్యోగం రావటం లేదా, విద్య సరిగ్గా అందట్లేదా,
విదేశాలకు వెళ్ళటానికి అవకాశాలు దొరకటం లేదా? ఇల్లు బాగోటం లేదా? ఇంట్లో దారిద్ర్య బాధలున్నాయా? మాకు తిరిగి మళ్ళీ మీరు ఖచ్చితంగా చెప్తారు. మాకు ఈ పరిష్కార మార్గం దొరికింది. మరింత మీ దగ్గర నుంచి మేము ఆశిస్తున్నాము. దానికి ఏం చేయాలి అని మళ్ళీ మీరు అడుగుతారు. ఖచ్చితంగా ఇది ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా ఎవరు కూడా మాట్లాడుకోనటువంటిదే. ఎవరు కూడా సరిగ్గా దీన్ని అవలంబించినటువంటిదే. మీ ఇంట్లో రోజు దీపారాధన చేస్తారు. కానీ దీపారాధన చేస్తూ కూడా ప్రతిరోజు కూడా మా ఇంట్లో బాధలు పడుతున్నామండి. మా ఇంట్లో సరిగ్గా డబ్బు నిలబడటం లేదండి. లేదా ఏదో దొంగతనం జరిగిందండి. ఏదో ఒక రకమైనటువంటి బాధలు పడుతున్నాం. కానీ రోజు ఇంట్లో దీపారాధన చేస్తున్నాం అంటారు. మరి దానికి సరైనటువంటి మార్గం ఏంటి? మీ ఇంట్లో సరిగ్గా శుభకార్యం జరిగి కొన్ని సంవత్సరాలైపోయింది. ఒక్క శుభకార్యం కూడా నగలేదు. మరి ఆ శుభకార్యాలు జరగాలి అంటే ముందుగా మీ శుభకార్యానికి తగినటువంటి వరుడో, వధువో లేకపోతే మీరు చేయాలనుకుంటున్నటువంటి గృహప్రవేశము ఒక కదలిక కదలాలి. ఒక మెరుపు మెరిసినట్టు పనులు చకచకా అయిపోతూ ఉండాలి. దానికి ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు తగినటువంటి ఆధ్యాత్మిక వైద్యంలో అనేక రకాలైనటువంటి మానసిక, శారీరక, వ్యావహారిక అన్ని రకాలైనటువంటి రుగ్మతలకి, అన్ని రకాలైనటువంటి సమస్యలకి మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇంకేదైనా సందేహం ఉందా? అడగండి వెంటనే. ఖచ్చితంగా మేము మీకు సహాయం చేస్తాం. శుభం.